పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామంలో ఓ ఇంటర్ విద్యార్థిని చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. మోక దుర్గా భవాని అనే యువతి తన తల్లి వేరొక వ్యక్తితో సంబంధం పెట్టుకోవాలని తనపై ఒత్తిడి తెచ్చిందని, నిరాకరించడంతో వేధింపులకు గురిచేసిందని ఆరోపించింది. ఈ మానసిక ఒత్తిడిని తట్టుకోలేక గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించగా స్నేహితులు గుర్తించి రక్షించినట్లు తెలిపింది. నిందితుడు రాజకీయ అండ ఉందని బెదిరించాడని కూడా యువతి ఆరోపించింది. ఫిర్యాదు చేసిన పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. నా పేరు మోక దుర్గా భవాని. నేను నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామం నుండి వచ్చాను. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నాకు జరిగిన ఈ అన్యాయానికి మీరే నాకు మంచి సపోర్ట్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. జరిగింది ఏంటి అంటే, మా అమ్మగారు వేరే ఆయనతో రిలేషన్లో ఉండగా వాళ్ళిద్దరు రిలేషన్లో ఉంటూ నన్ను కూడా వాళ్ళ రిలేషన్లోకి రమ్మని అంటున్నారు. నేను రాను అని చెప్తున్నా నన్ను ఫోర్స్ చేస్తున్నారు. నేను ఫోర్స్ చేసినా నా వల్ల అవ్వదు అని అంటే ఆయన రేప్ చేసినా రేప్ చేయించేసుకో అంటున్నారు మా అమ్మగారు. నా వల్ల అవదమ్మా, నేనైతే ఇక్కడ అంటే ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు చెప్తున్నా ఆడెవడో నన్ను టచ్ చేస్తుంటేనే నువ్వు ఊరుకుంటున్నావంటే నువ్వు నాకు అసలు కన్నతల్లివేనా అని నేను చాలాసార్లు క్వశ్చన్స్ వేశాను. అదేంటి అలా మాట్లాడుతున్నావు అని చెప్పి నేను చాలాసార్లు కొట్టింది కూడా మా అమ్మ. కొడితే ఎందుకు కొడుతున్నావు, నేను అడిగిన మాటలు నిజాలే కదా, నిజాలు కాకపోతే అబద్ధాలు అయితే నువ్వు నన్ను కొట్టావు అనుకోవచ్చు, ఆయన నన్ను అలా చేస్తున్నా కూడా నువ్వు ఆయనకి సపోర్ట్ చేసావంటే నేను ఇంకేమనుకోవాలి అని చెప్పేసి అంటే లాస్ట్కి ఇంట్లో నుండి పారిపోవాల్సిన స్థాయికి వచ్చేసాను. ఇంట్లో నుండి పారిపోయిన తర్వాత రాజునగర్ గోదావరి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత గోదావరిలో చనిపోదామని చెప్పి ఆ లాస్ట్ మినిట్ మా అమ్మతో మాట్లాడాలనిపించింది. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సరే అని చెప్పేసి వాయిస్ రికార్డ్ పెట్టాను. ఇలా చనిపోతున్నానమ్మా, ఇంక ఈ కూతురు ఉండదు, నువ్వు నాకు ఈ జన్మ ఉంటే నేను నీకు కూతురుగా పుట్టను అని చెప్పేసి చెప్పాను. చెప్పిన తర్వాత ఆ మెసేజ్ విన్న వెంటనే నన్ను బ్లాక్లో పెట్టేసింది. కానీ నాకు చాలా అంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. నాకు చనిపోవాలి, ఇటు బ్రతకాల, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాను. అయితే అప్పుడే మా ఫ్రెండ్స్కి తెలిస్తే ఎక్కడున్నారు అని ఫోన్ చేస్తాను. నేను ఎవరికి రెస్పాండ్ అవ్వకపోతే వాళ్ళు స్నాప్చాట్లో లొకేషన్ తెలుసుకుని నా దగ్గరకు వచ్చారు. నా దగ్గరకు వస్తే లాగిపెట్టి లంకటికి నీకు ఏమైనా పిచ్చా, ఏమైనా జరిగితే న్యాయం చేద్దాం అని చెప్పేసి తీసుకొచ్చిన తర్వాత మా మావయ్యలకు తెలిసిన తర్వాత వాళ్ళు కేసు అయ్యి పెట్టారు. వాళ్ళ పోలీసులు ఏం చేశారు, వాళ్ళు కూడా నాకు న్యాయం చేయలేదు. వాళ్ళు కూడా న్యాయం చేస్తారని వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా న్యాయం చేయలేదు. ఆయన్ని అరెస్ట్ చేసి అక్కడ వరకు పంచాయత్ సెంటర్ వరకు తీసుకెళ్లి అక్కడ వదిలిపెట్టేశారు. అక్కడ వదిలిపెట్టేసిన తర్వాత నాకు 2 days లో ఫోన్ చేస్తాను అన్న వాళ్ళు ఇప్పటి వరకు ఫోన్ చేయలేదు. 12th అయింది. 12th నుండి ఇప్పటి వరకు కూడా నాకు ఎటువంటి కాల్ రాలేదు, ఎటువంటి న్యూస్ కూడా రాలేదు. సరే అని చెప్పేసి నేను ఇప్పటి వరకు ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ అంటే ఇదే. ఆయన తీసుకెళ్లి పంచాయత్ సెంటర్లో ఎందుకని వదిలేదు, నాకు న్యాయం చేయాలి కదా, నాకు న్యాయం చేయకుండా ఆయన ఎందుకని వదిలిపెట్టారు. ఉంది, జనసేన పార్టీ అదే అంటున్నారు. మాజీ ప్రెసిడెంట్ చేస్తున్నారు. పొలిటికల్స్ లో ఉన్నాను కదా, నన్ను ఎవరు ఏం చేయలేదు, నేను చంపేస్తాను, నువ్వు ఎవరికైనా చెప్పావంటే విషయాలు అని చెప్పి నన్ను చాలా బ్లాక్ మెయిల్ చేశారు. నా వల్ల అవదు, నేను చెప్పేస్తానంటే నువ్వు చెప్పు, అప్పుడు చూద్దాం నీ ఎడ్యుకేషన్ ప్రకారంగా నువ్వు చదువుకున్నా నేను ఫీజులు కట్టను, నేను చంపేస్తాము, నువ్వు ఎవరికైనా చెప్పినా అని చాలా అంటే చాలా బ్లాక్ మెయిల్ చేశారు. నేను అప్పటికి స్టిల్ అలాగే ఉన్నా కదా లాస్ట్ కి ఇంకేం చేయలేక పోలీస్ కేసు పెట్టాను. వాళ్ళు కూడా నాకు న్యాయం చేయలేదు. నాకు కూడా ప్రూఫ్ ఉండదు కదా, వాళ్ళు నాకు చేసింది పెద్ద ఘోరమే నేను చెప్పాలంటే. తర్వాత నాకు న్యాయం ఏంటంటే వాళ్ళని అరెస్ట్ చేయాలి. వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత నాకు న్యాయం చేయాలి. ఎటువంటి న్యాయం చేస్తారని మీకే వదిలేస్తున్నాను. కానీ మీ అందరి సపోర్ట్ నాకు ఉంటే నేను కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను.